మూవీ స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ వి షుడ్ నోటీస్, హోల్ మూవీ అనేది ఒక సర్క్యులర్ నరేటివ్ లో ఉంటుంది. ఓకే దీన్ని మనం లాస్ట్ డిస్కస్ చేద్దాం ఈ పాయింట్ ని. సెకండ్ థింగ్, మూవీ 1915 లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, 1950 సంథింగ్. ఓకే 1950లో స్టోరీ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఒక మోరల్ కాన్ఫ్లిక్ట్ తోటి స్టార్ట్ అవుతుంది. ఒక పాప 13 year old పాప ఈజ్ ప్రెగ్నెంట్. ఆమె ప్రెగ్నెంట్ ఎట్లయిందో మనకు తెలియదు ఇంకా. ఆమె రిలేషన్షిప్ లో ఉండి ప్రెగ్నెంట్ అయిందా, సమ్ గాయ్ ఆర్ సమ్ బడి మాలెస్టెడ్ హరా అన్న క్వశ్చన్ మనకు తెలియదు ఇంకా. సో ఆమె లెట్స్ జస్ట్ అజ్యూమ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె రిలేషన్షిప్ లో ఉండే ఆమె ప్రెగ్నెంట్ అయింది, పిల్లానికి అందామనేసరికి ఎవరు పట్టించుకోవాలి, వారు రిలేషన్షిప్ లో వదిలేసిండు అనుకుందాం. ఎందుకంటే అది మన ఇమాజినేషన్, స్టార్టింగ్ సీన్ ఏం తెలియదు కాబట్టి. అక్కడ ఒక విఫ్టింగ్ హుడ్ సాంగ్, ఆడ జన్మకి ఎన్ని కష్టాలు, ఆమెనే కంటానికి డిసైడ్ అయ్యి రిలేషన్షిప్ వెళ్ళి ఆమెనే ప్రెగ్నెంట్ అయింది. ఓకే వాళ్ళందరూ వదిలేసారు, కానీ అది ఈజ్ అ విక్టిమ్, ప్రాపర్ విక్టిమ్ నరేటివ్ సాంగ్. ఒకవేళ ఈ పర్స్పెక్టివ్ లో అయ్యి ఉంటే మూవీ స్టార్ట్ చేస్తే మోరల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే 13 year old పాప ప్రెగ్నెంట్, ఆమె వచ్చి ఆమె అయినా కానీ ఆడ జన్మకి ఎందుకు ఈ కష్టాలన్న పాయింట్ క్వశ్చన్ అనేది క్వశ్చనబుల్ అనిపించింది. ఆమె ఎందుకైందో లాస్ట్ దాకా నాకు ప్రాపర్ క్లారిటీ లేదు. సినిమాలో చెప్పరు ఎవరు సో యా, వాట్ ఇఫ్ తన ఒక రిలేషన్షిప్ లో అయి ఉంటే ఆ పాట అంత మంచి పాట, ఆ లిరిక్స్ పెట్టడానికి ఆయనకు ధైర్యం ఉండాలి. ఓకే ఇవన్నీ అయినాయి, బట్ ఇట్స్ సో ఫక్డ్ అప్ బీయింగ్ అ వుమన్ అని చెప్పేసి పాట రాయడం. దట్ ఈస్ టెల్లింగ్ ఇట్స్ లైక్ ఐ రైట్ ద వే ద స్క్రీన్ ప్లే కూడా ఐ లైక్. ఒకరు సంథింగ్ నాకు కొన్ని సీన్స్ ఇక్కడ చాలా న్యాచురల్, కొన్ని అంటే దట్ వాట్ హ్యాపెన్ అంటే నీకు నార్మల్ గా తను చూపించు డైరెక్ట్ ఒక మూవీ ఇట్లా ఒక అమ్మాయి రన్నింగ్ ఇట్లా నార్మల్ లాంగ్ షాట్ నుంచి తన లేకుంటే తను ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నడుచుకుని వస్తుంది అండ్ షీ గాట్ డెలివర్డ్ సంథింగ్ అట్లా అని చెప్పి చూపించచ్చు. బట్ ఇట్ టుక్ అంటే తను ఎందుకు వదిలేస్తుంది అని చూపించడానికి ఈ ఒక్కరి సీన్ అని చేసిండు. ద ఫస్ట్ సీన్ ఇట్ స్టార్ట్స్ విత్ ఒక వైఫ్ హస్బెండ్ స్నానం చేపిస్తుంటారు. చెప్పినప్పుడు హియర్ ద డోర్ సౌండ్. అప్పుడు ఏమంటారు, పండుగ రోజు డోర్ కొడుతుండ్రా అంటే ఆల్రెడీ ఒక ఇరిటేషన్. మనకు పండుగ రోజు రావద్దు అనిపిస్తుంది మనకు ఆల్రెడీ. అంటే వాళ్ళు ఆ టైం మైండ్ సెట్ ఉన్నారు వాళ్ళు. అండ్ సంబడి గో అండ్ ఓపెన్స్ ద డోర్, క్లోజ్ చేస్తుంది ఆమె తప్ప చేసి చెప్తుంది ఆమె తాలిబొట్లేదు మేడలా, ఆమె ప్రెగ్నెంట్ అయింది, మనకు అవసరం లేదని చెప్పేసి అంటారు. ఆమె పిల్లల్ని వదిలేసిన కారణమే అది. వాళ్ళు కష్టంలో ఒక అమ్మాయిని కాపాడే సొసైటీ మైండ్ సెట్ లేదు అక్కడ. సో అందుకే షీ వాంటెడ్ టు లీవ్ ద చైల్డ్. బట్ ఆ కేసులో వర్స్ట్ కేసు